ओं श्री गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीपदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्तेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। सृष्टिस्थित्यप्ययेहा नियतिदिशितमो बन्धमोक्षाश्च यस्मात् अस्य श्रीब्रह्मरुद्रप्रभृतिसुरनरद्वीषशत्रात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तम्। सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान्। పరమపూజ్యులైన శ్రీపాదుల పాదకమలయందు అనంత భక్తి శ్రద్ధాపూర్వకమైనటువంటి సాష్టాంగ ప్రణామాలను సమర్పిస్తూ పూజ్య ఆచార్య వర్యులకు కూడా నా యొక్క సాష్టాంగ ప్రణామాలను తెలుపుతూ శ్రీమద్భాగవత మహిమ, ఆ శ్రీమద్భాగవత మహిమ గురించి ఒక 4 మాటలు తెలుసుకోవడానికి నాకు తెలిసిన గురువులు ఉపదేశించినటువంటి ఒక 2 మాటలను చెప్పడానికి మనోవిశుద్ధి చరితానువాద అన్నట్టుగా ప్రయత్నిస్తాను. భాగవతము అంటే భగవత్ సంబంధి అయినటువంటిదే భాగవతము. అంటే భగవంతుడి యొక్క కథలను ఉపదేశించేటువంటిది. భగవంతుడి యొక్క కథలను వినడం వల్ల మనము జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఎలా మసులుకోవాలి, తల్లిదండ్రుల యొక్క సేవను ఎలా చెయ్యాలి, గురువుల యొక్క సేవను ఎలా చెయ్యాలి, భార్యా పిల్లలను ఎలా పోషించాలి అనే విధమైనటువంటి అనేక విధముగా మనకు మార్గదర్శి సూచి మనకు మోక్ష మార్గానికి తీసుకెళ్ళేటువంటిదే ఈ భాగవతము. అంటే భగవత్ సంబంధి అయినటువంటిదే భాగవతము. మనము మోక్షానికి వెళ్ళాలి. ఈ సంసార కూపంలో మనమందరము మునిగిపోయాము. సంసార సముద్రం అనే నుంచి దాటాలి అంటే, సముద్రం దాటాలంటే నౌక కావాలి, పడవ కావాలి. పడవ ఎలాంటి పడవ? ఇనుపతో చేసినటువంటి పడవనా, ఫైబర్తో చేసినటువంటి పడవనా, వెండి బంగారంతో చేసినటువంటి పడవనా? ఎలాంటి పడవ? ఘోరమైనటువంటిది సంసారం అనేటువంటిది సముద్రము. ఇప్పటి సముద్రము సునామీ వస్తే మనకు ఎంతవరకు సునామీ రావచ్చు? 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, అబ్బబ్బా అంటే ఒక 50 కిలోమీటర్ విస్తీర్ణంగా సునామీ వచ్చి ఉన్నటువంటి దాన్ని పదార్థాలన్నింటినీ కూడా దాన్ని ధ్వంసించిపోవచ్చు. కానీ ఈ సంసారం అనేటువంటి సముద్రం ఏదైతే ఉందో కదా, దీంట్లో విషయలోలుపులై విషయాసక్తులై మనమేమైనా మునిగిపోతే ఎక్కడికి వెళ్తాము అంటే నరకాదులకు వెళ్తాము. లేదా ఆ సంసారమగ్నులైపోయి భగవంతుడి ధ్యానం చెయ్యకుండా భగవంతుడిని ద్వేషించినట్టయితే మనము నరకం కాదు, అంధంతమస్సుకే వెళ్ళిపోతాము. అంటే కాబట్టి మనము సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటాలి. దానికి నౌక కావాలి, పడవ కావాలి, గట్టి అయినటువంటి పడవ. ఆ పడవకి ఒక చిన్న రంధ్రం ఉన్నా కూడా లోపల నీళ్లు రావచ్చు. నీళ్లు వచ్చాయి అంటే నిదానంగా పోతూ 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 మధ్యలోనే అది నీళ్లు నిండకపోయి మునిగిపోవచ్చు. కాబట్టి గట్టి అయినటువంటి పడవ కావాలి. బంగారిది కాదు, ఇనుపది కాదు, ఇత్తడిది కాదు, ఏది కాదు.
అది ఎలాంటి పడవ అంటే మనలో ఉన్నటువంటి భక్తి అనేటువంటి పడవ కావాలి. ఆ భక్తి అనేటువంటి పడవ ఏం చేస్తుంది అంటే, మనం ఎవరి పట్ల భక్తి చేస్తాము? భగవంతుడి పట్ల భక్తి చేస్తాము. ఆ భక్తి, దృఢమైనటువంటి భక్తి అనేటువంటి పడవలో మనం కూర్చొని సముద్రాన్ని దాటితే క్షణార్ధంలో దాటొచ్చంట. అలాంటివంటిది ఈ భగవంతుడి యొక్క కథాశ్రవణము. భగవంతుడి యొక్క కథాశ్రవణ చేసేటప్పుడు మన మనస్సు ఎటూ వెళ్ళకుండా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అలాంటి గట్టి అయినటువంటి పడవని మనం ఎక్కినట్టయితే ఆ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటించడానికి సాధ్యమవుతుంది. అలాంటి భాగవతం, భగవంతుడి యొక్క కథలను చెప్పేటువంటిదే భాగవతము. ఈ భాగవతం ఎందుకు వినాలి, మనము ఎలా వినాలి, ఈ భాగవతము ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు మొదటిగా చెప్పినటువంటిది అంటే, నారాయణుడు మొట్టమొదటిగా చతుశ్లోకి భాగవతాన్ని బ్రహ్మదేవుడికి ఉపదేశించారు. బ్రహ్మదేవుల వారు నారదుల వారికి ఉపదేశించారు. ఆ తర్వాత వేదవ్యాసుల వారు మహాభారతాన్ని రచించారు. మహాభారతాన్ని రచించిన ఆ మొత్తం మహాభారతం మనకిప్పుడు ఉపలబ్ధం లేదు. మన యోగ్యతకు ఎంతనో అంత మహాభారతం మనకు ఉంది, లభించి ఉంది. దాన్ని మనము తెలుసుకోవడము, అర్థం చేసుకోవడం మనకు శక్తి కాదు. మొత్తం మహాభారతం వినాలంటే మన వల్ల సాధ్యమైనది కాదు అన్న ఉద్దేశంతో భగవంతుణ్ణి, వేదవ్యాసదేవుణ్ణి ప్రార్థించగా వేదవ్యాసుల వారు భాగవతాన్ని రచించి శుకాచార్యుల వారికి ఉపదేశించారు. శుకాచార్యుల వారికి, నారదుల వారికి ఉపదేశించారు. మళ్ళీ నారాయణుల వారు బ్రహ్మదేవుడికి ఉపదేశించారు. బ్రహ్మదేవుడు శేషులకు, మనం ఇప్పుడు ఏదైతే భాగవతం వింటున్నామో ఆ భాగవతం ఏ భాగవతము అంటే, నారాయణ పరమాత్ముడు బ్రహ్మదేవుడికి ఉపదేశించారు. బ్రహ్మదేవుడు శేషదేవుల వారికి, శేషదేవులు సనత్ కుమారులకి, సనత్కుమారులు సాంఖ్యాయనులకి, సాంఖ్యాయనులు పరాశరులకి, పరాశరుల వారు మైత్రేయులకి, మైత్రేయులు విదుర వారికి ఇలా ఉపదేశించినటువంటిదే భాగవతము. ఈ భాగవతాన్ని మనము శ్రవణం చేస్తున్నాము. ఈ భాగవత శ్రవణ చేయడం వల్ల ఏమి లాభము, భాగవతం వినడం వల్ల ఏం లాభం జరుగుతుంది అంటే జయము. జన్మాద్యసేతోన్వయాదితరత అనేటువంటి దగ్గర ఉండేటువంటి జయము, అలాగే కొనాకి నమస్సనాతనాయ, ఆదిపురుషుడైనటువంటి, సర్వోత్తముడైనటువంటి, సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి ఏదైతే భగవంతుడున్నాడో అలాంటి భగవంతుడికి నమస్సనాతనాయ, ఆదిపురుషుడు అంటే భగవంతుడికి పుట్టుక అనేటువంటిదే లేదు. భగవంతుడికి సకల గుణ పరిపూర్ణుడు, భగవంతుడికి తల్లిదండ్రి అనేటువంటి వాడు ఎవడూ లేడు. అలాంటి సనాతనాయ అనేటువంటి దగ్గర ఉండేటది జయ అంటే జయ, జయము. మనము భాగవతాది కథాశ్రవణములను చేసినట్టయితే జయము మనకు కలుగుతుంది అనేదాన్నే మహాభారత యుద్ధం అనేటువంటిది జరిగింది 18 రోజులు. 18 రోజులు యుద్ధమైన తర్వాత జయం దొరికింది పాండవులకి. గీత ఎన్ని అధ్యాయాలు? 18 అధ్యాయాలు. మహాభారతము 18 అధ్యాయాలు. వీటి యొక్క శ్రవణము చేయడం వల్ల దొరికేదేమిటి? మనకు జయము. భాగవత కథాశ్రవణం చేయడం వల్ల జయమే. మహాభారతాది సత్యాస్త్రముల యొక్క అధ్యాపన చేయడం వల్ల మనకు జరిగేది జయమే. అంటే వీటిలో ఉన్నటువంటి సూత్రాలను మనము మన జీవితంలో పాటించినట్టయితే మనకు జయము ఎల్లప్పుడూ కలుగుతుంది అనే దాన్ని మనకు భగవంత్ సంబంధి అయినటువంటి కథలను వినడం వల్ల దొరుకుతుంది. దానికి అంటారు ఈ భాగవతాన్ని ఎలా వినాలి, వినాలంటే ఏ క్రమంతో వినాలి. దానికి అంటుంది పద్మపురాణంలో
భాగవత మహిమను చెప్తారు. సప్తాహేన శృతం చైతత్ సర్వతా ముక్తిదాయకం సనకాద్యైః పురా ప్రోక్తం నారదాయ దయాపరైః యద్యపి బ్రహ్మ సంబంధాత్ శృతమేతత్ సురర్షిణా సప్తాహ శ్రవణ విధిః కుమారైః తస్య భాషితః. భగవంతుడి యొక్క ఈ భాగవతము వినడం ఎలా అంటే సప్తాహ క్రమంతో మనం వినాలి అంట. సప్తాహ క్రమంతో మనం విన్నట్టయితే సర్వథా ముక్తిదాయకం, మనకు ఎల్లప్పుడూ అంటే దీంట్లో ఎటువంటి సందేహం లేదు, నిస్సందేహంగా మనకు ముక్తి అనేటువంటిది దొరుకుతుంది అనే దాంట్లో ఎత్కించిత్తు సందేహం పెట్టుకోకండి. తప్పకుండా మనకు ఈ భాగవత కథను సప్తాహ క్రమంలో మనం విన్నట్టయితే మనకు ముక్తి అనేది తప్పకుండా దొరుకుతుంది అని పద్మపురాణం మనకు చెప్తుంది. సనకాద్యైః పురాప్రోక్తం నారదాయ దయాపరైః, దయాపరులైనటువంటి సనకాది మునుల వారు నారదుల వారికి దీన్ని ఉపదేశించారు. కాబట్టి మనము సప్తాహ క్రమంతో దీనిని వినాలి అని అంటారు. సరే, సప్తాహ క్రమంతో మనం విన్నట్టయితే మనకు ముక్తి దొరుకుతుంది అని అంటున్నారు కదా. అలా అయితే ఈ కథను ఎవరు విన్నారు, దీనికి ఏమైనా పూర్వ వృత్తాంతం ఏదైనా ఉందా అనంటే, నారదుల వారు సామాన్యంగా కర్మభూమి, భూమి ఎందుకు సామాన్యంగా దేవాని దేవతలందరూ కూడా భూమిలో అవతరించడానికి చాలా ఇష్టపడతారంట. ఎందుకంటే భూమిలో అల్పమైనటువంటి కర్మను చేసిన భగవంతుడు దాన్ని మహత్తుగా చేసి అధికంగా చేసి దానికి ఫలాన్ని ఇస్తాడంట. అలాంటిది భూమి, కర్మభూమి అయినటువంటి ఈ భూమి ఎలా ఉంది, భూమిలో ఏమి జరుగుతుంది అని దాన్ని చూడడానికి కోసము నారదుల వారు వస్తారంట. అహంతు పృథివీం యాతః జ్ఞాత్వా సర్వోత్తమం మితి పుష్కరంచ ప్రయాగంచ కాశీం గోదావరీం తథా హరిక్షేత్రం కురుక్షేత్రం శ్రీరంగం సేతుధానకం సేతుబంధనం ఏవమాదిషు తీర్థేషు భ్రమమాణ ఇతస్తతః. నారదుల వారు అంటారు, నేను కర్మానికి మహత్తరమైనటువంటి సాధనాన్ని ఇచ్చేటువంటి మహత్తైనటువంటి భూమిని చూడడానికి కోసం వెళ్ళినప్పుడు సర్వోత్తమమైనటువంటి భూమి అని అనుకొని నేను వెళ్ళాను. ఎక్కడెక్కడ వెళ్ళాను, వట్టిగా ఏదో ఊర్లకు వెళ్ళలేదు, సామాన్యమైనటువంటి ఊర్లకు వెళ్ళలేదు. భాగ్యనగరం కాదు, హైదరాబాద్ అంటాము, నిజాం అంటాము, అనేక విధమైనటువంటి ఊర్లు ఉన్నాయి ఇప్పటి కాలంలో. సామాన్యమైనటువంటి ఊర్లు కాదు, భూమినే మహత్తరమైనటువంటిది. దాంట్లో కూడా సాధనం చేసుకోవాలంటే మహత్తరమైనటువంటి ఊర్లైతే ఏమైతే ఉన్నాయో పుష్కరము, ప్రయాగము, కాశీ, గోదావరి, హరిద్వారము, కురుక్షేత్రము, శ్రీరంగము, రామేశ్వరము, ఇలాంటి మహత్తరమైనటువంటి ఊర్లకు వెళ్ళాను. వెళ్ళినా అక్కడ నాకేం కనిపించింది అంటే, నా పశ్యం కుత్యచిత్ ధర్మ మనస్సంతోషకారకం, మనస్సుకు ఆనందాన్ని కలిగించేటువంటి ఏ శుద్ధమైనటువంటి ధర్మాచారాలను ధర్మానుష్ఠాన పరరతులైనటువంటి వారిని ఎవరినీ కూడా నేను చూడలేదు, ఎవరూ కూడా లేరు. ఎలాంటి వారు ఉన్నారు అంటే, సత్యం నాస్తి తపశ్శౌచం దయాదానం న విద్యతే ఉదరం భరిణో జీవా వరకా కూటభాషిణ మందా సుమందమతయ మందభాగ్యా ఉపద్రుతా పాఖండ నిరతాస్సంత విరక్త సపరిగ్రహ. ఎలాంటి వారు ఉన్నారంటే, సత్యాన్ని మాట్లాడేవారే లేరు, ఎప్పుడూ కూడా అసత్యాన్ని పలికేవారే. తపస్సు లేదు, జపతపానుష్ఠానాలు లేవు, శౌచాది క్రమలు లేవు, దయ అనేటువంటిదే లేదు, దానమైతే లేనే లేదు. ఏమి, నా యొక్క కడుపు నిండితే చాలు, నా ఉదరం భరణ అవుతుందా లేదా, నా కడుపు నిండుతుందా లేదా, పక్కవాడు ఏమైనా కానీ, పక్కవాడు ఉన్నాడా లేదా, వాడికి కడుపుకుందా లేదా, వాడు ఎలాంటి వాడు,
దానికి ఏమీ సంబంధం లేదు. నేను బతికి ఉండడానికి నాకు కడుపుకు నింపుకునేంత వరకు ఉంటే చాలు. దయాపరులు అనేటువంటి వారే లేరు. ఇంకా కన్యలను విక్రయించేవారు, ఈ విధంగా అనేక విధమైనటువంటి వారు నా యోగి నా సిద్ధ నా జ్ఞాని సత్క్రియో నరహ. యోగులు లేరు, సిద్ధులు లేరు, జ్ఞానులు లేరు, సత్కర్మలను అనుష్ఠానించేవారే లేరు, ఎవ్వరూ లేరు. ఈ విధంగా తిరుగుతూ వృందావన స్థలానికి వచ్చారు నారదుల వారు. వృందావన స్థలానికి రాగానే అక్కడ చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనను చూస్తారు. ఎలాంటి సంఘటన అంటే, యువకురాలైనటువంటి స్త్రీ, వృద్ధులైనటువంటి పుత్రులు ఇద్దరిని చూస్తారు. సామాన్యంగా మనము చూస్తూ ఉంటాము, తల్లిదండ్రి వృద్ధులై ఉంటారు, పుత్రులు యువకులుగా ఉంటారు. ఇది లోక నియమం, సామాన్యమైనటువంటి నియమము. కానీ ఇక్కడ తల్లి యౌవన సంపన్నురాలై ఉంది, పుత్రులు మాత్రం వృద్ధులై ఉన్నారు. ఇదేమి లోక విరుద్ధంగా కనిపిస్తుంది, ఏమిది ఆశ్చర్యంగా ఉంది అని నారదుల వారు ప్రశ్న అడుగుతారు. కసిత్వం కవిమౌచేమ నార్యాః పద్మలోచనాః వదదేవి సవిస్తారం స్వస్య దుఃఖస్య కారణం. అంటే ఇది చాలా దుఃఖకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే తల్లి గట్టిగా ఉండడము, పుత్రులు వృద్ధుడైపోయి మరణావస్థకు వెళ్ళిపోవడం, ఇది చాలా దుఃఖమైనటువంటిది. తల్లి యొక్క శోకాన్ని చూసి అప్పుడు నారదుల వారు అడుగుతారు, ఏమి నీ దుఃఖానికి కారణమైనటువంటిది ఏమిది, ఎందుకు ఇలా అంటే, అప్పుడు ఆ స్త్రీ చెప్తుందంట, నేనెవరూ కాదు, అహం భక్తరితి ఖ్యాత, ఇమౌ మే తనయౌ మతౌ జ్ఞాన వైరాగ్యమానానౌ కాలయోగేన జజ్వరౌ. కాలానికి అనుగుణంగా వారికి జర్జరి అంటే వార్ధక్యం వచ్చింది. నేను భక్తి అని నాకు భక్తికి సాధనమైనటువంటిది జ్ఞానము వైరాగ్యము. ఆ జ్ఞాన వైరాగ్యాలు లేకుండా పోయింది, భక్తి అనేటువంటిది మాత్రం మిగిలిపోయింది. అంటే ఏదో భక్తి చెయ్యాలి అని భక్తిని చేస్తున్నారే తప్పితే జ్ఞానయుతమైన భక్తియుతమైనటువంటిది అంటే కేవలం భక్తి చేస్తే రామ 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 కృష్ణ 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 అని రామకృష్ణ అనడం వల్ల ఇది భక్తి కాదు, రామనామస్మరణ చేయడం వల్ల భక్తి కాదు. జ్ఞానంతో రామ అంటేమి రముక్రీడాయాం ఇత్యస్మాత్ ధాతుతో నిష్పన్నమైనటువంటిది. అంటే ఎల్లప్పుడూ రమాదేవితో క్రీడించేటువంటి వాడు. క్రీడిస్తాడు అంటే భగవంతుడికి వేరే అంటే లక్ష్మీదేవి యొక్క సంగం వల్లనే భగవంతుడికి తృప్తి అని అనకూడదు. భగవంతుడు నిత్యతృప్తుడు, స్వర్ణముడు, అలాంటి వాడు భగవంతుడు. అలాంటి భగవంతుడిని జ్ఞానంతో వైరాగ్యంతో అంటే మనలో వైరాగ్యం కావాలి. నాకు భగవంతుడు తప్పితే ఇంకెవరూ లేరు, నాకు విషయాల యొక్క ఆసక్తి అనేటువంటిది నాకు అవసరం లేదు. వైరాగ్యంతో జ్ఞానయుతమైనటువంటి భక్తిని చేసినప్పుడే భగవంతుడు ప్రసన్నుడవుతాడు. అంటే భక్తి ఉంది, జ్ఞాన వైరాగ్యాలు లేనందువల్ల వారు జర్జరీతులైపోయారు. అలాంటిది కాబట్టి ఎందుకు అంటే భక్తి ఎందుకు మిగిలింది అంటే గంగాద్యా సరితశ్చోమ అంటే గంగా ఉంది, సరస్వతీ నది ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నింటినీ కూడా స్నానం చేసి వాటి పట్ల భక్తి ఉంది. స్నానం చేయడం వెళ్ళడం తప్పితే ఇంకా ఏమీ లేదు. దానివల్ల జ్ఞానం అనేటువంటిదే లేకుండా పోయింది. జ్ఞానం వైరాగ్యం లేకున్నందువల్ల నా పుత్రులు ఇలా అయిపోయారు అని అనగానే, అలా అయితే నువ్వెక్కడ పుట్టావు, నువ్వెక్కడి నుంచి వచ్చావు అంటే దానికి భక్తి అంటుంది. ఉత్పన్న ద్రవిడే సాహం వృద్ధిం కర్ణాటకే గత క్వచిన్ మహారాష్ట్రే గుర్జరే జీర్ణతాంగత. నేను పుట్టింది ఎక్కడ అంటే ఉత్పన్న ద్రవిడే దేశే, ద్రవిడ దేశంలో నేను పుట్టాను. వృద్ధి అని నేను ఎక్కడ పొందాను, నా యొక్క భక్తి యొక్క వృద్ధి ఎక్కడ జరిగింది, కర్ణాటకలో జరిగింది. కొన్ని చోట్ల మహారాష్ట్రలో నా పట్ల భక్తిని అనేటువంటి దాన్ని చేస్తున్నారు. కానీ గుర్జరే జీర్ణతాంగత,
గుజరాత్లో మొత్తానికే జీర్ణమైపోయింది. దానికి ఏదైనా నారదుల వారు మీరు ఉపాయం చేయాలి, కేవలం భక్తితో సాధన అనేటువంటిది కలగదు, జ్ఞాన వైరాగ్యాలు అతి ముఖ్యమైనటువంటిది, అలాంటి జ్ఞాన వైరాగ్యాలతో కూడినటువంటి దాన్ని మీరు భక్తిని చేసినట్టయితే ముక్తి అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది అనగానే అప్పుడు బృందావనం పునఃప్రాప్య నవీనే సురరూపిణి, అప్పుడు ఉత్తమమైనటువంటి రూపాన్ని పొందినటువంటి ఆ తరుణి అయినటువంటిని చూసి నారదుల వారు విచారిస్తారు. హరిద్వారలో భాగవత కథాశ్రవణాన్ని సూత మహర్షుల వారందరూ కూడా చెబుతూ ఉన్నారు. సనకాదుల వారందరూ కూడా అక్కడ భాగవత కథాశ్రవణను చేయిస్తున్నారు. అలాంటి భాగవత కథాశ్రవణను విన్నట్టయితే మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయి మనలో భగవంతుడి యొక్క భక్తి జ్ఞానం పెరిగి భగవంతుడి పట్ల భక్తి యొక్క అభివృద్ధి అవుతుంది. భగవంతుడి పట్ల జ్ఞానాభివృద్ధి కలిగితే అదేవిధంగా మనకు వైరాగ్యం కూడా రావడానికి సాధ్యత ఉంది. కాబట్టి ఎక్కడ హరిద్వారలో చేస్తున్నటువంటి కథాశ్రవణ అనేటువంటిది ఈ బృందావనంలో ఉన్నటువంటి తరుణి అయినటువంటి ఆ భక్తికి వినిపిస్తూ ఉంటుంది. ఆ వినడం వల్ల శ్రీకృష్ణ చరణాంభోజం స్మరం దుఃఖం గమిష్యతి ద్రౌపదీ చ పరిత్రాత ఏన కౌరవ కష్మలాత్. అంటే భగవంతుడి యొక్క శ్రీకృష్ణ చరణాంభోజం స్మరం దుఃఖం గమిష్యతి, ఆ శ్రీకృష్ణుడి యొక్క కథాశ్రవణను చేయడం వల్ల మన యొక్క దుఃఖాలన్నీ కూడా వెళ్ళిపోతాయంట. దానికి నిదర్శనమే అంటే అప్పటి కాలంలో భగవంతుడి యొక్క కథాశ్రవణను చాలా భక్తి శ్రద్ధలతో జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి భావనతో చేయడం వల్ల దుఃఖాలన్నీ తొలగిపోతాయి అనడానికి ద్రౌపదీదేవి యొక్క భక్తికే ఆ భగవంతుడు మెచ్చి ఆ ద్రౌపదికి వస్త్రాపరణం చేసినప్పుడు కూడా భగవంతుడు ఆ మాన సంరక్షణ చేశాడు అనడానికి ఒక నిదర్శనమైనటువంటిది. కాబట్టి అలాంటి భక్తిని ఆ సనత్కుమారుల వారు చేసించేటువంటి ఏమైతే భక్తి ఉందో ఆ కథలను శ్రవణం చేస్తూ జ్ఞానము మరియు వైరాగ్యము యొక్క అభివృద్ధి కలిగింది. జ్ఞానము, వైరాగ్యము, భక్తి ఇవన్నీ కూడా సుదృఢంగా కావడానికి కారణము ఏది అంటే సప్తాహ క్రమంలో ఆ భగవంతుడి యొక్క కథాశ్రవణ చేయడమే దానికి అతీ ముఖ్యమైనటువంటిది అని ఈ విధంగా పద్మపురాణంలో చెప్పడం జరిగింది. అవును, పద్మపురాణంలో మనకు భగవంతుడి యొక్క కథాశ్రవణం చేయడం వల్ల సప్తాహ క్రమంలో చేయడం వల్ల ముక్తి అనేటువంటిది కలుగుతుంది. అంటే ముక్తి అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది అనడానికి నిదర్శనము పద్మపురాణమే దానికి దృష్టాంతాన్ని ఇస్తుందంట. ఏమి దృష్టాంతం అంటే దానికి అంటుంది, ఏ మానవ పాపకృతస్తు సర్వదా సదా దురాచార రతా విమార్గగాః కోదాగ్నిదగ్ధాః కుటిలాశ్చ కామినః సప్తాహ యజ్ఞేన కలౌ పునంతితే. కలౌ కలికాలము యందు ఎవరైతే సప్తాహ క్రమంలో భాగవత కథాశ్రవణను చేస్తారో ఎలాంటి వారు, ఏ మానవాః పాపకృతాస్తు సర్వదా సదా దురాచార రతా విమార్గగాః, ఎల్లప్పుడూ కూడా దుర్మార్గముల యందు, దురాచారాల యందు, పాపకృత్యముల యందు, మరియు మనం నడిచేటువంటి దారి సరి అయిన దారి కాదు, విమార్గగతాః, సన్మార్గాన్ని వదిలి దుర్మార్గాన్ని పట్టుకున్నటువంటి వారందరూ కూడా. అంతేకాదు క్రోధాగ్ని దగ్ధాః కుటిలాశ్చ కామినః, అంటే కోపంతో ఎప్పుడూ కూడా ద్వేషించడము, అసూయ, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలతో నిండిపోయినటువంటిగా
ఉన్నా కూడా దాంట్లో దహించిపోతున్నా మనకు తెలియదు. అలాంటి వారు కూడా కామినః కాముకులైనటువంటి వారు కూడా సప్తాహ యజ్ఞేన కలౌ పునంతితే సప్తాహ క్రమం యందు భాగవత కథాశ్రవణను చేసినట్టయితే వారు తప్పకుండా ముక్తిని పొందుతారు. కలౌ పునంతితే కలికాలము యందు సప్తాహ క్రమం చేత మనం భాగవతం విన్నట్టయితే మనము ఇలాంటి వారందరూ కూడా ఉద్ధారులైతారు అని విన్నాము. అలాగే భక్తి అనేటువంటిది బృందావనంలో ఉన్నందువల్ల భగవంతుడి యొక్క పాదధూళితో భక్తి ఎలాగైతే వృద్ధురాలు కాలేదు అంటే దానికంటారు భక్తి భగవంతుడి యొక్క పాదధూళి తాకడం వల్ల తాను తరుణిగానే మిగిలిపోయిందంట. కానీ జ్ఞానము వైరాగ్యము వాళ్ళు వృద్ధులుగా ఎందుకు ఉన్నారు అంటే వారి వృద్ధాప్యాన్ని పోగొట్టడానికి వారిని బృందావనానికి తీసుకురావడం జరిగింది. బృందావనంలో ఉన్నటువంటి ఆ జ్ఞాన వైరాగ్యాలకు కూడా తారుణ్యం వచ్చింది. ఎలా తారుణ్యం వచ్చింది? హరిద్వారంలో నారదుల వారి యొక్క ప్రార్థన మేరకు సనత్కుమారుల వారు సప్తాహ క్రమము యందు భాగవతము యొక్క కథాశ్రవణం చేయించారు. అలాంటి భాగవత కథాశ్రవణం వినడం వల్ల వారికి యౌవనం వచ్చింది. ఎలా యౌవనం వచ్చింది? వారేమంటున్నారు? శ్రీకృష్ణ గోవింద హరే మురారే నాథేతి నామాని ముహుర్వదంతి నాథేతి నామాని ముహుర్వదంతి. హే కృష్ణ, హే యాదవ, హే గోవింద, హే హరే మురారే అని నాథ స్వామి అని ఈ విధంగా మళ్ళీ 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 ప్రార్థించడం వల్ల వారికి కూడా భక్తికి ఎలా యౌవనం వచ్చిందో అలాగే జ్ఞానానికి వైరాగ్యానికి కూడా యౌవనం రావడం వల్ల అలాంటిది ఈ సప్తాహ క్రమము యందు మనం భాగవతం విన్నట్టయితే మనలో జ్ఞానము పెరుగుతుంది, వైరాగ్యము పెరుగుతుంది, అలాగే భక్తియు కూడా సుదృఢంగా పెరుగుతుంది. కాబట్టి సప్తాహ క్రమము యందు మనము భాగవత కథాశ్రవణను తప్పకుండా చెయ్యాలి అని పద్మపురాణం చెప్తుంది. అలాంటి పద్మపురాణము ఇంకొక దృష్టాంతాన్ని కూడా మనకు ఇస్తోంది. ఏమి అంటే మానవులందరూ కూడా అంటే మానవుల యొక్క కథను కూడా చెప్తుంది. ఈ జ్ఞానము వైరాగ్యము ఉండేది ఎక్కడ? మనుషుల్లోనే కదా, జీవికే ఇచ్చింది కదా, మానవుడికే ఇచ్చింది ఇది. అంటే భగవంతుడి యొక్క పాదధూళి తాకడం వల్ల భక్తి తారుణ్యాన్ని పొంది ఉంది. వైరాగ్య జ్ఞానాలు భగవత్ కథాశ్రవణం చేయడం వల్ల వాటికి కూడా తారుణ్యం వచ్చింది. వాటికి తారుణ్యం వచ్చింది. మోక్షాన్ని పొందిన వారు ఎవరైనా ఉన్నారా? మీరు అంటున్నాను అంటే కలౌ పునంతి సప్తాహ యజ్ఞేన కలౌ పునంతితే. సప్తాహ క్రమం యందు భాగవతం విన్నటువంటి వారికి మోక్షం కలిగింది అనడానికి ఏదైనా దృష్టాంతం కావాలి కదా. ఇప్పుడు ఏమంటే ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. మీరు పౌరాణిక కథను చెప్పి నారదుల వారు జ్ఞానం అనేటువంటి తరుణీ స్త్రీ, జ్ఞాన వైరాగ్యాలు అనేటువంటివి ఇవి వాటి యొక్క పుత్రులు అని చెప్పడం వల్ల మనలో భక్తి అనేటువంటిది పెరిగి సప్తాహము భగవంతుడి యొక్క కథలను వినడానికి మనం ప్రవృత్తులం కాము. ఎవరికైనా దీనివల్ల ప్రయోజనం కలిగిందంటేనే మనం ప్రవృత్తులవుతాము. దానికి పద్మపురాణమే చెప్తుంది కథను. ఏమంటే ఆత్మదేవ అనేటువంటి బ్రాహ్మణుడికి దుందులి అనేటువంటి భార్య. ఆత్మదేవుడే సదాచార సంపన్నుడు, సద్విచార సంపన్నుడు, సత్కుల ప్రసూతుడు, నిత్యము భగవద్ధ్యాన రతుడు. అలాంటి ఆత్మదేవుడికి దుందులి అనేటువంటి భార్య. ఆ దుందులి భార్యకు సామాన్యమైనటువంటి ఔపచారికంగా చేసుకుని పోయేటువంటి భార్య పత్ని. తనకు ఎన్ని రోజులైనా కూడా సంతానం కలగదు. సంతానం కలగకపోయేసరికి చింతాక్రాంతుడైతాడు. ఎందుకు? పున్నామ నరకాత్రాయతేతి పుత్ర. పుత్రుడు అంటే పున్నామ నరకం చేత మనను రక్షించేటువంటి వాడు. అలాంటి పుత్రుడి యొక్క అపేక్షతో అనేక తీర్థక్షేత్రాలను వెళ్తాడు, ఋషుల మునులను అందరినీ కూడా కలుస్తూ ఉంటాడు. అయినా కూడా
అతడికి ఎటువంటి లాభం కలగదు. ఒకనాడు మహా ఋషుల వారు వస్తారు. వచ్చినప్పుడు ఏమైనా కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు సంతానం కావాలి. అప్పుడు ఆ ఋషుల వారు దివ్య దృష్టితో చూస్తారు. నీకు 7 జన్మాల పాటు సంతాన యోగ్యం లేదు అంటారు. అయినా కూడా నాకు పుత్ర యొక్క సంతానం కావాల్సిందే అని అడుగుతాడు. అడిగినప్పుడు సరే ఏమైనా కాని అని ఆ ఋషుల వారు ఒక ఆమ్రఫలాన్ని అభిమంత్రించి ఇస్తారు. సర్వ వృత్తాంతాన్ని విదితులైనటువంటి వారే ఆ ఋషులు. సరే అని తన భార్యకి ఇస్తాడు. దీన్ని నీవు స్వీకరించు, ఉత్తమమైనటువంటి సంతానం కలుగుతుంది అని చెప్తాడు. చెప్పగానే సామాన్యంగా రూప యౌవన సంపన్నులైనటువంటి వారు ఇప్పటి స్త్రీలు ఎలా ఉంటారు అనేటువంటి దాన్ని భాగవతం మనకు చూపిస్తోంది. సంతానము అపేక్షించదు. ఎందుకు? సంతానం పొందితే నా యౌవనము, నా రూపము అంతా కూడా దిగిపోతుంది. ఇప్పటి కాలంలో ఎంతోమంది ఈ విధమైనటువంటి కృత్యాలను చేస్తూ ఉన్నారు. అలా ఎప్పటికీ కూడా చేయకూడదు. అలా ఆ దుందిని విచారించి తన యొక్క రూపము, సౌందర్యము పోతుంది అన్న కారణం చేత ఆ ఆమ్రఫలాన్ని ఆవుకిచ్చేస్తుంది, గోవుకు తినిపించేస్తుంది. అటుపక్క మరి భర్తకు తెలిస్తే కుపితుడై క్రోధాక్రాంతుడై నన్ను ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో తాను మంచి ధనవంతురాలు, కావాల్సినంత డబ్బు గలవారు, చెల్లెలికి నీ యొక్క పుత్ర సంతానాన్ని నాకు ఇవ్వు అని అడుగుతుంది. నీకు దానికి సరిపడేటువంటి ధనాన్ని నీకు ఇస్తాను అంటుంది. తాను కూడా గర్భవతిలాగా నటన చేస్తూ పోతుంది. ఎప్పుడైతే తన యొక్క చెల్లెలు ప్రసవిస్తుందో తాను కూడా ప్రసవించినట్టుగా ఆ బిడ్డను తెచ్చుకొని తాను సంరక్షణ చేస్తుంది. ఏ గోవైతే ఆమ్రఫలాన్ని తింటుందో ఆ గోవులో గోకర్ణుడు అంటే దేహము మనుష్యుడిది, చెవిలు మాత్రం గోవు యొక్క చెవిల్లాగా ఉంటుంది. గోకర్ణుడు పుడతాడు. తాను ఆ ఆత్మదేవుడు తాను సాధన చేసుకోవడాని కోసం తాను వెళ్ళిపోతాడు అడవిలకి. ఇటుపక్క తండ్రి లేడు, తల్లికి కూడా అంత పెద్ద దీక్ష అనేటువంటిది లేదు. తల్లిని తాను ఆ దుందుకారి అనేటువంటి వాడు పుత్రుడు. ఆ దుందుకారి మహా అనాచారి, దుష్టుడు, స్త్రీలోలుపుడు. తాను ఎప్పుడూ కూడా జూదము, మదము, అనేక విధమైనటువంటి చేయరానన్నటువంటి అన్ని కృత్యాలను కూడా చేస్తూ ఉంటాడు. ఆ గోకర్ణుడు తాను సదాచార రతుడు, సద్విచార సంపన్నుడు. భగవత్ కథలను శ్రవణం చేస్తూ తాను తీర్థక్షేత్రాదులకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తాను తీర్థక్షేత్రాదులన్నీ కూడా ముగించుకొని వస్తాడు. ఊరికి వస్తాడు. ఊరికి రాగానే తన యొక్క గృహానికి వెళ్తాడు. తన గృహానికి వెళ్ళగానే తన గృహంలో అక్కడ చూస్తాడు అనేక విధమైనటువంటి దృష్టాంతాలు అతడికి కనిపిస్తూ ఉంటాయి. ప్రేత రూపంలో ఉన్నటువంటి తన యొక్క అనేక విధమైనటువంటి రూపాలతో అక్కడ ప్రేత యొక్క సంచారం కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రేతాన్ని చూస్తాడు. ప్రేతను చూసి నువ్వెవరు అని అంటాడు. నువ్వెవరు అనగానే అప్పుడు ప్రేతం చెప్తుంది, అహం భ్రాత త్వదీయోస్మిన్ దుందుకారీతి నామతః. నేను నీ యొక్క భ్రాత అన్నని దుందుకారిని అంటాడు. అనగానే చాలా ఆశ్చర్యచకితుడవుతాడు గోకర్ణుడు. ఎందుకంటే గోకర్ణుడికి తాను తీర్థక్షేత్రాదులను సంచారం చేసేటప్పుడే తన యొక్క అన్న దుందుకారి యొక్క మరణం ఆసన్నమైంది. స్త్రీలోలోపుడై ఆ స్త్రీలందరూ కూడా మహారాజు యొక్క ధనాన్ని అపహరించుకొని వచ్చాడు దుందుకారి అన్న మాట తెలిసి ఆ ధనాన్ని ఆ స్త్రీలందరూ కూడా అపహరించుకొని పోయి అతన్ని మంచానికి కట్టేసి నోట్లో అగ్గిని వేసి అతని యొక్క సంహారం చేశారు అన్న వృత్తాంతాన్ని తెలుసుకున్నటువంటి ఆ గోకర్ణుడు తనకు యథోచితమైనటువంటి కర్మలను చేసి తీర్థక్షేత్రాలను ముగించుకుంటూ వస్తూ గయాశ్రాద్ధము, ప్రయాగ శ్రాద్ధము, కాశీ శ్రాద్ధము, అనేక తీర్థక్షేత్రాదుల యందు శ్రాద్ధాలను చేసి అతడికి ముక్తి కలగాలని ప్రార్థించుకొని వచ్చినా
నీకెందుకు కాలేదు? నేను నీవు నీ యొక్క మరణ వృత్తాంతం నాకు తెలియడం వల్ల నేను అన్ని తీర్థక్షేత్రాదుల్లో నీ యొక్క శ్రాద్ధాన్ని గావించానే, అయినా నీకు ఎందుకు కాలేదు, ముక్తిని కలగలేదు అంటే అప్పుడు అంటాడు, నా యొక్క ప్రారబ్ధ కర్మ, నేను చేయరానటువంటి అన్ని పాపాలను చేశాను. అంటే ఆ శ్రాద్ధాలను చేసినా కూడా నాకు ముక్తి కలగకుండా పోయింది. అంత పాపాన్ని నేను చేశాను కాబట్టి నాకు కలగలేదు. నాకు ఎలాగైనా నువ్వు ముక్తిని ప్రసాదించుగాక అని తమ్ముణ్ణి అడగగా అనేక విధమైనటువంటి కర్మలను చేస్తాడు. అన్ని చేసినా ఏమి చేసినా ఆ ప్రేతత్వ నివృత్తి అనేటువంటిది దుందికి గారికి కలగదు. కలగకపోయేసరికి గోకర్ణుడు మంచి తపస్సుతో తేజపుంజుడైనటువంటి వాడు. అలాంటి ఆ గోకర్ణుడు సూర్యుణ్ణి స్తంభిస్తాడు. గాయత్రీ జపం యొక్క మహిమ, ఆ గాయత్రీ జపం చేసినందువల్ల అతడికి ఆ శక్తి, ఆ తపస్సు అతడిలో కలుగుతుంది. అలా సూర్యాన్ని స్తంభించగానే ఆకాశవాణి అవుతుంది, నీ యొక్క తమ్ముడి యొక్క, నీ యొక్క అన్న యొక్క ప్రేతత్వముక్తి కావాలంటే భాగవత సప్తాహ క్రమం యందు భగవంతుడి యొక్క భాగవత సప్తాహాన్ని చేయించినట్టయితే నీ అన్న యొక్క ప్రేతత్వ నివృత్తి కలుగుతుంది అని ఆకాశవాణి కాగానే చాలా భక్తితో ఆ సప్తాహ క్రమాన్ని గోకర్ణుడు చేయిస్తాడు. ఆ దుందుకారిని ఎక్కడ వినాలి కదా, ప్రేతం వినాలి. ఎలా వినాలి అంటే దానికి వెదురు కట్టె, అంటే 7 కాండాలతో కలిగినటువంటి వెదురు కట్టెని వెదురు కట్టెలో ఆ ప్రేతాన్ని ప్రవేశపెడతారు. ప్రేతాన్ని ప్రవేశపెట్టగానే ఆ ప్రేతం భక్తితో, శ్రద్ధతో, చాలా భక్తితో, అంటే భగవంతుడి యొక్క కథాశ్రవణను ఎలా చెయ్యాలి అంటే, భాగవత కథాశ్రవణను అంటే దానికి పద్మపురాణమే చెప్తోంది. ఏమంటే చాలా భక్తితో భగవంతుడి యొక్క కథాశ్రవణ చెయ్యాలి. భాగవతం వినడము అంటే ఏదో కథ చెప్తున్నారు వినాలి, ఒక గంట చెప్తారో 2 గంటలు చెప్తారో అని ఇలా ఆలోచిస్తూనే, మొదటిగానే మనం ఆలోచిస్తూనే భాగవత కథ వినడానికి వెళ్తాము. అది కాదు. ప్రొద్దున 6 గంటలు, సాయంత్రం 6 గంటలు, కేవలం 48 నిమిషాల పాటు మాత్రం విరామం తీసుకోవాలి. కథాశ్రవణ చేసేటప్పుడు ఎలా చెయ్యాలి అంటే, భగవంతుడి యొక్క కథాశ్రవణను వినడానికి మలమూత్రాదుల యొక్క ఇబ్బంది కాకుండా కథాశ్రవణ చేయాలి. లేదా పళ్ళు ఫలాలు అల్పోపహారం తీసుకొనైనా చేయాలి. లేదా ఏకభుక్తం చేసి భగవంతుడి యొక్క కథాశ్రవణన చేయాలి. 7 రోజులు ఉపవాసం ఉండి మాత్రం సర్వతా కథాశ్రవణ చేయకూడదు. ఎందుకంటే ఉపవాసం వల్ల మనలో శక్తి ఉండదు, ఆ తర్వాత ఏమైనా ఇబ్బంది కావచ్చు. కాబట్టి భగవంతుడి యొక్క కథాశ్రవణ చేసేటప్పుడు మనలో శక్తిని ఉంచుకొనే భగవంతుడి యొక్క కథాశ్రవణ చేయాలి. కథాశ్రవణ చేసేటప్పుడు మనలో ఏముండాలి అంటే సత్యం, శౌచం, దయా, మౌనం, ఆర్జవం, వినయం తథా. మనం సత్యభాషులై ఉండాలి, శౌచాది కర్మలను చేస్తూ ఉండాలి, దయా ఉండాలి, మౌనవం, ఆర్జవం, వినయం ఉండాలి. ఈ విధంగా భగవంతుడి యొక్క కథాశ్రవణ అనేటువంటి దాన్ని చెయ్యాలి. ఆ విధంగా దుందుకారి ఆ భాగవత కథాశ్రవణను చేస్తాడు. 7 రోజుల పాటు భక్తితో తను చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాండం పలుకుతూ వెళ్ళిపోతుంది. 7 రోజులు ఆ భగవంతుడి యొక్క భాగవత కథాశ్రవణను చేయగానే విష్ణుదూతులు వస్తారు. అతడి యొక్క ప్రేతత్వ విముక్తి అయిపోతుంది. ప్రేతత్వ విముక్తి కాగానే తాను పరంధామకు వెళ్ళిపోతాడు. అతడు పరంధామకు వెళ్ళాడు. ఇక్కడున్న వాళ్ళు ఎవరూ కూడా పరంధామకు వెళ్ళలేదు. అప్పుడు అందరూ అంటారు, గోకర్ణుడు అంటాడు, నీ అన్న మాత్రం పరంధామకు వెళ్ళిపోయాడు, మేమందరం కూడా భాగవత కథాశ్రవణ చేసిన వాళ్ళమే, అతడు ఒక్కడే చేశాడా, మేమేం చేయలేదా అన్నట్టుగా ఆ గోకర్ణుడు అంటాడు. అతడు భాగవత కథాశ్రవణ చేయడానికి ఏ నియమాలు చెప్పారో అన్ని నియమాలను పాటిస్తూ చేశారు. నేను అక్కడ నా పిల్లని విడిచిపెట్టి వచ్చాను, ఉయ్యాలలో ఊగుతుందో,
తను తింటుందో లేదో, నా కూతురు చూసుకుంటుందో లేదో, అన్నానికి పెట్టాను లేదు, ఏదో నేను పొలానికి పండడానికి నేను మేత వేసొచ్చాను, అది వేశాను, ఇది వేశాను, అనేక విధమైనటువంటి విషయలోపులై భగవత్ కథా శ్రవణ చేశారు మీరు. కాబట్టి మీకు పరంధామం దొరకలేదు అనగా అప్పుడు మళ్ళీ భాగవత్ సప్తాహం చేయించి అందరికీ కూడా ముక్తిని కలిగేటట్టుగా చేస్తాడు. ఎందుకంటే ఈ విధంగా భగవంతుడి యొక్క భాగవత కథా శ్రవణ చేయడం వల్ల ముక్తి అనేటువంటిది కలుగుతుంది. అంతేకాదు అశ్వమేధ సహస్రాణి వాజపేయ శతాని చ శుకశాస్త్ర కథాయాశ్చ కలాం నార్హంతి షోడచీం. భగవత్ కథ చేయడం వల్ల అశ్వమేధ సహస్రాణి వాజపేయ శతాని చ, అంటే ఇవన్నీ చేయాలంటే చాలా కష్టతరమైనటువంటిది. అంత కష్టతరమైనటువంటిది కాదు. మనము భక్తితో శ్రద్ధతో మన మనస్సును ఏకాగ్రతతో భగవంతుడి యొక్క కథాశ్రవణను చేసినట్టయితే అశ్వమేధ సహస్రాణి వాజపేయ శతాని చ, ఇవన్నింటికి 16వ ఒక అంశము కూడా కాదు. అలాంటిది శుకశాస్త్ర కథాయాశ్చ, శుకాచార్యుల వారు చెప్పినటువంటి ఈ భాగవత కథకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు. న గంగా నగయా కాశీ పుష్కరం న ప్రయాగకం శుకశాస్త్ర కథాయాశ్చ ఫలేన సమతాం నయేత్. అంటే కాశీ, గయా, ప్రయాగ, పుష్కర, గయ అన్ని దిక్కుల వెళ్ళి వచ్చి కూడా మనకు ఏదో ఎత్కించిత్ పుణ్యం రావచ్చు. శుకశాస్త్ర కథను మనం విన్నట్టయితే అత్యుత్తమమైనటువంటి ఫలము ఏది? మోక్షమే, జయమే మనకు తప్పకుండా దొరుకుతుంది అని మనకు పద్మపురాణం భాగవతం యొక్క మహిమను మనకు చెప్పుతోంది. అందుకే శ్లోకార్థం శ్లోకపాదంబా నిత్యం భాగవతోద్భవం పఠస్వ స్వముఖేనైవ యదిచ్ఛసి పరాం గతిం. ఎంత నిష్ఠూరంగా కఠోరంగా చెప్తుంది అంటే, నీకు పరాం గతిం యదిచ్ఛసి, నువ్వు మోక్షాన్ని పొందాలి అనుకుంటే స్వముఖేనైవ పఠస్వ, నీ యొక్క ముఖముతోనే శ్లోకార్థం శ్లోకపాదం వా, కనీసం అర్ధశ్లోకం కాకపోయినా ఒక పాదమైనా నువ్వు భాగవతం యొక్క పఠనం చెయ్యు, శ్రవణం చెయ్యు, మననం చెయ్యు అని పద్మపురాణం మనకు చెబుతూ ఉంది. కాబట్టి అలాంటి భాగవతము యొక్క కథలను, అంటే మనము ఈ చాతుర్మాస్య సందర్భముని యందు ఈ 52 రోజుల పాటు అనేక పండితుల చేత భగవత్ సంబంధి అయినటువంటిదే భాగవతము. భగవంతుడి యొక్క కథలను, భగవంతుడి యొక్క ప్రమేయాలను, భగవంతుడి యొక్క తత్వాలనే మనమందరము కూడా తెలుసుకున్నాము. కాబట్టి అశ్వమేధ సహస్ర వాజపేయ యాగాల యొక్క ఫలము ఇవన్నీ కూడా మనకు లభ్యమైనది అన్న విషయంలో ఎత్కించిత్తు కూడా సందేహం లేదు. అలాంటి ఆ పుణ్యము మనకు ఇంకా ఎక్కువగా భగవంతుడి యొక్క కథలను శ్రవణం చేసేటట్టుగా, ఆచార్య మధ్వుల యొక్క శాస్త్రాలను అభ్యసించేట్టుగా, శ్రవణం మననము నిధిధ్యాసనము చేసేట్టుగా ఆ భగవంతుడు మనందరినీ కూడా కరుణించుగా కానీ ప్రార్థిస్తూ, ఇన్ని రోజుల పాటు అనేక మంది పండితులు వారి యొక్క పనులన్నిటినీ కూడా వదులుకొని చాలా భక్తితో శ్రద్ధతో భక్తులందరికీ కూడా తత్వజ్ఞానాన్ని ప్రసారం చెయ్యాలని అనేక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ ఆన్లైన్ ద్వారా మనకు అందజేశారు పండితులందరూ కూడా. ఆ పండితులందరికీ కూడా నా యొక్క విశేషమైనటువంటి నమస్కారాలను తెలుపుతున్నాను. అంతేకాదు ఈ పండితులందరినీ కూడా సంయోజనం చేయాలి. ఎందుకంటే పండితులందరూ కూడా ప్రొద్దున్నుంచి రాత్రి వరకు కూడా వారందరికీ కూడా పాఠ ప్రవచనాల్లో రతులై ఉంటారు. అనేక విధమైనటువంటి కార్యాలు ఉంటాయి. ఎంతోమంది వారు విద్యాపీఠాలు పెట్టుకున్నారు. ఎంతోమంది గృహస్థులకు కూడా ప్రొద్దున్నుంచి రాత్రి వరకు పాఠాలను చెప్తూ ఉంటారు. ఇవన్నిటి మధ్యలో ఈ యొక్క కార్యక్రమానికి అందరినీ సంయోజనపరచడానికి మన భీమ్గల్ వాసులైనటువంటి, ఇప్పుడు ప్రస్తుతం భాగ్యనగరము యందు పాఠ ప్రవచనాలను చేస్తూ అనేక
విద్ విద్యార్థులకి పాఠాలను ఆన్లైన్ ద్వారా ఈ కరోనా సమయం యందు కూడా ఆన్లైన్ ద్వారా పాఠాలను చెప్తూ ఈ ఆన్లైన్ ప్రవచనాలకు కూడా విశేషంగా సహకరించినటువంటి నంబి వాసుదేవాచార్యుల వారికి కూడా నా యొక్క నమస్కారాలను తెలుపుతూ, అనేక మంది పండితులు ఉన్నారు, వారి యొక్క పేర్లను తీసుకోవడానికి సమయం లేనందువల్ల వారికి మళ్ళీ వారికి నా యొక్క విశేషమైన నమస్కారాలను తెలుపుతూ, ఈ ప్రవచనాలన్నిటినీ కూడా మనమందరము రికార్డ్ చేసి మనము అధ్యాత్మవాహిని ఉత్తరాదిమఠ్ యూట్యూబ్ ఛానల్ నందు ప్రసారణ చేయాలి. ఆ ప్రసారణ చేయడానికి కొరకు ద్వారకాధీశులు అంటే ద్వారకానాథాచార్యుల వారు, అంటే కృష్ణుడి యొక్క కథనే భాగవతంలో వస్తుంది, అలా దీక్ష కలవారు ఉత్తమమైనటువంటి పండితులు. వారు కూడా అహర్నిశి విశేషంగా కష్టపడి దీన్ని భక్తులందరికీ చేరేటట్టుగా చేసినటువంటి ఆ ద్వారకానాథాచార్యుల వారికి కూడా నా యొక్క విశేషమైనటువంటి నమస్కారాలను తెలుపుతూ, అందరి పండితులందరికీ పునః నా యొక్క నమస్కారాలను తెలుపుతూ, దీనికి విశేషంగా ప్రోత్సాహాన్నిచ్చి ఆశీర్వాదాన్ని కూడా చేసి ఈ విధంగా తప్పకుండా చేయండి అని వారి యొక్క అనుగ్రహం చేతనే ఇవన్నీ జరిగినాయి. అలాంటి శ్రీపాదుల వారికి కూడా పండితులందరి తరఫున, భక్తులందరి తరఫున నా యొక్క సాష్టాంగ నమస్కారాలను తెలుపుతూ ఈ పుష్పమాలికని గురువంతర్యామి అయినటువంటి భగవంతుడికి సమర్పణ చేస్తున్నాను. హరయే నమః. శ్రీకృష్ణార్పణమస్తు. నాహంకర్త హరికర్త తత్పూజా కర్మచాకిలం తథాపి మత్కృతా పూజ త్వత్ప్రసాదేన నాణ్యత త్వద్భక్తి త్వత్ఫలం మఖ్యం త్వత్ప్రసాద పునః కర్మణ్యాసో హరావేవం విష్ణోస్తృప్తికరస్తదా ఇదం జ్ఞానం హరే పూజ హరేరేవోదితం సదా హర్యదీనంచ సర్వత్ర ఇత్యేవం న్యాసో హరోస్మతః. ఆన్లైన్ ద్వారా ఏ భక్తులైతే ఈ ప్రవచనాలను గావించారో వారందరూ కూడా ఇన్ని రోజుల పాటు చాతుర్మాస్యం యందు ఏం ప్రవచనమైతే విన్నామో ఆ ప్రవచనం వినడం ద్వారా వచ్చినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది జ్ఞాన సాధనకి మార్గం కావాలి అని ఆ గురువంతర్యామి అయినటువంటి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ హరయే నమః. శ్రీకృష్ణార్పణమస్తు. అందరూ కూడా సమర్పించుకోవాలి. శ్రీకృష్ణార్పణమస్తు.